గోరా చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీకు ప్రతి ఎపిసోడ్లోనూ ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. ఈ కథలన్నీ వింటున్నారా మీరు? నేను ఈ చిన్నారి ఛానల్లో చిన్నారి కథలతో పాటు మరో కార్యక్రమం చిన్నారి మేధస్సు కూడా నిర్వహిస్తున్నాను. ఇది క్విజ్కి సంబంధించిన కార్యక్రమం. ఇందులో జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలను అడగటం జరుగుతుంది. ఇవి చిన్నారుల మేధస్సుకు మరింత పదును పెడతాయి. మరి ఈ చిన్నారి కథలతో పాటు చిన్నారి మేధస్సు కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చూడండి. మరి ఇవాల్టి నీతి కథ ఏంటో తెలుసుకుందామా? అనగనగా రంగనాథపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి 4 ఎకరాల పొలం ఉంది. అతను ఆ పొలాన్ని వ్యవసాయం చేసుకుంటూ చక్కగా హాయిగా జీవించేవాడు. ఇప్పుడు అతనికి వయసు అయిపోయింది. రామయ్యకు 2 కొడుకులు. వాళ్ళిద్దరి పేర్లు గోపాలం, శ్రీశైలం అన్నమాట. ఇద్దరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఒకరోజు రామయ్య కొడుకులిద్దరినీ పిలిచి, బాబు, నాకు వయసు అయిపోయింది. నా దగ్గర ఉన్నటువంటి 4 ఎకరాల పొలాన్ని మీ ఇద్దరికీ సమంగా చెరో 2 ఎకరాలు పంచుతున్నాను అని చెప్పి 2 కొడుకులకు కూడా చెరో 2 ఎకరాల పొలాన్ని పంచి ఇస్తాడనమాట. తర్వాత పెద్ద కొడుకు అయినటువంటి గోపాలాన్ని పిలిచి రామయ్య ఇలా చెప్తాడు, బాబు గోపాలం, నీ తమ్ముడు ఒట్టి అమాయకుడు, తన్ని జాగ్రత్తగా చూసుకో నువ్వు అని చెప్పి కొద్ది రోజులకే రామయ్య చనిపోతాడు. అయితే గోపాలం తండ్రి చెప్పినటువంటి మాటలను లెక్క చేయకుండా తమ్ముడి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ప్రతి విషయంలోనూ మోసం చేస్తూనే ఉంటాడనమాట. కానీ శ్రీశైలం మాత్రం ఆ విషయాన్ని గ్రహించలేడు. ఒకరోజు శ్రీశైలం వాళ్ళ అన్నయ్య దగ్గరకు వచ్చి, అన్నయ్య, రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను నా 2 ఎకరాల పొలాన్ని నీకు అమ్మేసినట్లు, నువ్వేమో దానికి 1,00,000 రూపాయలు నాకు ఇచ్చినట్లుగా కల వచ్చింది అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు గోపాలం దాన్ని ఆసరాగా తీసుకుని, నువ్వు నిజంగానే నాకు నీ 2 ఎకరాల పొలాన్ని అమ్మేశావు, నేను నీకు 1,00,000 రూపాయలు ఇచ్చేశాను, ఇక ఈ రోజు నుండి ఆ పొలం నాదే అని అంటాడు. ఈ విషయం శ్రీశైలం వెళ్ళి వాళ్ళ భార్యకు చెప్తాడనమాట. శ్రీశైలం భార్య లబోదిబోమంటూ ఆ ఊరి న్యాయాధికారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్ళి జరిగిన విషయాలన్నిటినీ కూడా చెప్తుందన్నమాట. ఆ న్యాయాధికారి తీర్పుల్ని ఇవ్వడంలో చాలా దిట్ట. మరుసటి రోజే అన్నదమ్ములిద్దరినీ కూడా పిలుస్తారు న్యాయాధికారి. ముందుగా తమ్ముణ్ణి పిలిచి అడుగుతారనమాట. అసలు ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు శ్రీశైలం చెప్తాడు, బాబు, నాకు ఒక కల వచ్చింది. అందులో నా 2 ఎకరాల పొలాన్ని మా అన్నయ్యకు అమ్మేసినట్లుగా, మా అన్నయ్య ఏమో నాకు 1,00,000 రూపాయలు ఇచ్చినట్లుగా కల వచ్చింది అని చెప్పి చెప్తాడనమాట. దానికి న్యాయాధికారి, అవును నిజమే, నువ్వు కల్లో నీ 2 ఎకరాల పొలాన్ని మీ అన్నయ్యకి ఇచ్చేశావు, మీ అన్నయ్య ఏమో దానికి 1,00,000 రూపాయలు ఇచ్చాడు కదా, అందుకని చెప్పి ఆ పొలం మీ అన్నయ్యదే అని అంటాడు. న్యాయాధికారి తన వైపే తీర్పు చెప్పినందుకు గోపాలం చాలా సంతోషిస్తాడు. అయితే తర్వాత న్యాయాధికారి గోపాలాన్ని పిలుస్తాడనమాట. గోపాలాన్ని పిలిచి అంటాడు, నీ దగ్గర ఇప్పుడు నీ 2 ఎకరాలు, మీ తమ్ముడి 2 ఎకరాలు కలిపి 4 ఎకరాలు ఉన్నాయి కదా, ఈ 4 ఎకరాల పొలాన్ని నేను నీకు రెట్టింపు ధనమిచ్చి, అంటే 4,00,000 రూపాయలకు నేను నీ దగ్గర ఆ పొలాన్ని కొనుక్కుంటాను, నువ్వు ఆ డబ్బు తీసుకుని పొలాన్ని నాకు అమ్ముతావా అని చెప్పి అడుగుతాడనమాట. దానికి గోపాలం ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పి సరే అయ్యా అంటాడు. అప్పుడు న్యాయాధికారి 4 అద్దాలని తెప్పిస్తాడు. అద్దాలను తెప్పించి 4 వైపులా 4 పెడతారనమాట. పెట్టి మధ్యలో 1,00,000 రూపాయలని పెడతారు. పెట్టి అప్పుడు గోపాలంతో అంటాడనమాట, అదిగో నీ 4,00,000 రూపాయలు ఆ అద్దంలో కనిపిస్తున్నాయి, ఆ డబ్బు తీసుకుని ఆ పొలం నాకు ఇచ్చేయి అంటాడు.
అప్పుడు గోపాలం అంటాడు, అదేంటి బాబు, అద్దంలో డబ్బు ఎలా తీసుకుంటాము అని చెప్పి అంటాడు. దానికి అప్పుడు న్యాయాధికారి, ఏ కలలో నీ తమ్ముడికి డబ్బు ఇచ్చి పొలాన్ని ఎలా కొనుక్కున్నావో అలా అని చెప్పి అంటారనమాట. అప్పుడు గోపాలానికి అసలు విషయం తెలుస్తుంది. తనకి బుద్ధి చెప్పటానికే న్యాయాధికారి ఇలా చేశాడని చెప్పి అర్థం చేసుకుని తన తమ్ముడి పొలం తన తమ్ముడికి తిరిగి ఇచ్చేసి న్యాయాధికారికి క్షమాపణ చెప్తాడు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయనండి, మా తమ్ముడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, నన్ను క్షమించండి అని చెప్పి ఆ రోజు నుండి కూడా తమ్ముణ్ణి చాలా చక్కగా చూసుకుంటాడు. అన్నదమ్ములిద్దరూ కూడా ఆ రోజు నుంచి చాలా సంతోషంగా జీవిస్తారు. పిల్లలు, ఈ కథలో ఉన్న నీతేంటో మీకు అర్థమైందా? పిల్లలు, మనం ఎప్పుడూ కూడా ఇతరులను మోసగించాలని అనుకోకూడదు. అవసరమైతే ఆపదలో ఉన్న వాళ్లకు సాయం చేయాలే తప్ప మోసగించాలనే ఆలోచనను మన మనసుల్లోకే రానివ్వకూడదు. ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. నీతి నిజాయితీగా ఉంటే ఎప్పటికైనా మనకు మంచే జరుగుతుంది. మనమెప్పుడు కూడా మంచి ఆలోచనలతోనే ఉండాలి. చెడు ఆలోచనలను మన దరిదాపులకు కూడా రానివ్వకూడదు. అర్థమైంది కదా? మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.